ఫస్ట్‌ది అడెండం సర్కిల్ అంటే టాప్స్ ఆఫ్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద టీత్ గుండా పాస్ అయ్యే సర్కిల్‌ని అడెండం సర్కిల్ అంటారు. ఎక్కడైతే రూట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్‌ని డెడెండం సర్కిల్ అంటారు. సో, అడెండం అండ్ డెడెండం సర్కిల్ మధ్యలో ఒక సర్కిల్ ఉంటుంది. దాన్ని పిచ్ సర్కిల్ అంటారు. సో, హైపోథెటికల్లీ ద గేర్స్ టచ్ అట్ పిచ్ సిలిండర్స్ అని చెప్తారు. సో, దిస్ ఈస్ ద మిడిల్ వన్ ఈస్ ద పిచ్ సర్కిల్. సో, నెక్స్ట్ ఈజ్ అడెండం. అడెండం ఈజ్ ద రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ పిచ్ సర్కిల్ టు ది అడెండం సర్కిల్. సో, పిచ్ సర్కిల్ నుంచి అడెండం సర్కిల్‌కి మధ్య ఉన్న రేడియల్ డిస్టెన్స్‌ని అడెండం అంటారు. అండ్ పిచ్ సర్కిల్ నుంచి డెడెండం సర్కిల్‌కి ఉన్న రేడియల్ డిస్టెన్స్‌ని డెడెండం అంటారు. నెక్స్ట్ ది వర్కింగ్ హోల్ డెప్త్ అంటే టోటల్ డెప్త్. ఎడెండం ప్లస్ డెడెండం చేస్తే హోల్ డెప్త్ వస్తుంది. కమింగ్ టు వర్కింగ్ డెప్త్ అంటే ఎంతవరకు 2 గేర్స్ అనేవి ఎంగేజ్ అవుతున్నాయి కావాలంటే 2 అడెండమ్స్‌ని మనం యాడ్ చేయాలి. సో, ఒక దాని యొక్క అడెండమ్ ప్లస్ ఇంకొక గేర్ యొక్క అడెండమ్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఒక టూత్ స్పేస్‌లోకి ఇంకో గేర్ యొక్క టూత్ అనేది సమ్ అడెండమ్ అనేది వస్తుంది కాబట్టి చివరి వరకు ఫ్రమ్ ఈ పిచ్ సర్కిల్ బిలో. సో, 2 అడెండమ్స్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇదొక అడెండమ్. సో, సెకండ్ గేర్ యొక్క అడెండమ్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి సో 2 అడెండమ్స్‌ని యాడ్ చేయాలి. దట్ ఈస్ వర్కింగ్ డెప్త్. సర్క్యులర్ పిచ్ అంటే ఒక టూత్ మీద ఒక పాయింట్ నుంచి కరస్పాండింగ్ పాయింట్ ఆన్ ద ఎడ్జ్ అండ్ టూత్. సో, ఈ 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ సర్క్యులర్ పిచ్ అంటారు. టూత్ థిక్నెస్ అంటే అలాంగ్ ద పిచ్ సర్కిల్ ఎంతైతే టూత్ అనేది థిక్నెస్ ఉందో దాన్ని టూత్ థిక్నెస్ అంటారు. సో, విడ్త్ ఆఫ్ స్పేస్ ఆర్ స్పేస్ విడ్త్ అంటే సో 2 టూత్ మధ్య ఉన్న స్పేస్ ఎంత ఉంది. సో, దట్ ఈస్ అలాంగ్ ద పిచ్ సర్కిల్. దాన్ని విడ్త్ ఆఫ్ స్పేస్ అంటారు. ఫేస్ అంటే సో పిచ్ సర్కిల్ మీదనున్న అప్ టు టాప్ ల్యాండ్ వరకు ఉన్న సర్ఫేస్ని ఫేస్ అంటారు. సో, పిచ్ సర్కిల్ బిలో ఉన్న అప్ టు ద ఫిల్లెట్ ఫిల్లెట్ వరకు ఉన్నది మొత్తం కూడా ఫ్లాంక్ అంటారు. ఫేస్ అండ్ ఫ్లాంక్. సో, నెక్స్ట్ వన్ ఈజ్ క్లియరెన్స్ సర్కిల్. సో, మనకి 2 గేర్స్ ఎప్పుడైతే మీట్ అవుతున్నాయో సమ్ స్పేస్ అనేది ఉండాలి. సో, ఫర్ ప్రాపర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డిసెంగేజ్‌మెంట్. సో, ప్రాపర్ స్పేస్ అనేది 2 గేర్స్ మధ్య మనకు ఉండాలి మీట్ అవుతున్నప్పుడు. సో, దట్ క్లియరెన్స్ సర్కిల్ ఈజ్ టు మెయింటైన్ క్లియరెన్స్ బిట్వీన్ ద మీటింగ్ గేర్స్. సో, మీటింగ్ గేర్స్ మధ్య మనకి మెషింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి అండ్ వేర్ అవ్వకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి సమ్ క్లియరెన్స్ అనేది మనం పెడతాం 2 గేర్స్ మధ్యలో మీట్ అవుతున్నప్పుడు. దాన్ని కరస్పాండింగ్ సర్కిల్ క్లియరెన్స్ సర్కిల్ అంటారు. సో, నెక్స్ట్ వన్ ఈజ్ సర్క్యులర్ పిచ్. ఇవన్నీ మామూలుగా ఫార్ములాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మాడ్యూల్ అంటే m/d/t, వెలాసిటీ రేషియో అంటే వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ డివైడెడ్ బై డ్రైవర్ గేర్. సో, నెక్స్ట్ ప్రెజర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ ప్రెజర్ లైన్ ఆర్ లైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండి. సో, ఎప్పుడైతే 2 గేర్స్ కాంటాక్ట్లో ఉన్నాయో సో ఎట్ ద కాంటాక్ట్ పాయింట్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక కామన్ టాంజెంట్ 2 టూత్ ప్రొఫైల్స్కి ఒక కామన్ టాంజెంట్ టీటీ అనేది డ్రా చేయొచ్చు. ఈ టీటీకి పర్పెండికులర్గా ఉన్న లైన్ ఏమంటారంటే కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎప్పుడైతే ఒక గేర్ అనేది ఇంకొక గేర్ మీద సమ్ రొటేట్ చేస్తుందో సో ఫోర్స్ అనేది అలాంగ్ ద కామన్ నార్మల్ అనేది ఆ డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో, కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ ప్రెజర్ లైన్ ఆర్ లైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటారు. సో, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రెజర్ యాంగిల్. ప్రెజర్ యాంగిల్ అంటే సో మనకి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ ప్రెజర్ లైన్ తెలుసు. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ ప్రెజర్ లైన్కి అండ్ కామన్ టాంజెంట్ బోత్ పిచ్ సర్కిల్స్. సో, ఒక పిచ్ సర్కిల్ ఏమో ఇది, ఇంకొక పిచ్ సర్కిల్ ఏమో ఈ గ్రీన్ కలర్. 2 పిచ్ సర్కిల్స్ కూడా ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఆ పాయింట్ని పిచ్ పాయింట్ అంటారు. దాన్ని పీతో డినోట్ చేస్తారు. సో, ఈ 2 పిచ్ సర్కిల్స్కి ఒక టాంజెంట్ అనేది డ్రా చేస్తాం. సో, ఇది కామన్ టాంజెంట్ బోత్ పిచ్ సర్కిల్స్. సో, ఈ కామన్ టాంజెంట్కి ఈ కామన్ నార్మల్కి ఉన్న కామన్ టాంజెంట్ బోత్ పిచ్ సర్కిల్స్ అండ్ కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో, వీటి మధ్య ఉన్న యాంగిల్ ప్రెజర్ యాంగిల్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటారు. ఓకే. స్టాండర్డ్ ప్రెజర్ యాంగిల్స్ మనకి ఈ ప్రీవియస్‌గా ఓల్డెన్ డేస్‌లో ప్రెజర్ యాంగిల్స్ 14.5 డిగ్రీస్ మెయింటైన్ చేసేవారు. బట్ ఏంటంటే ఇప్పుడు అవి అంతగా యూజ్ చేయట్లేదు. సో, స్టాండర్డ్ ప్రెజర్ యాంగిల్స్ ఇన్ టుడేస్ ఈజ్ 20 డిగ్రీస్ అండ్ 25 డిగ్రీస్ ఉన్న గేర్స్ యూజ్ చేస్తున్నారు. ప్రెజర్ యాంగిల్స్ 20 డిగ్రీస్ అండ్ 25 డిగ్రీస్ స్టాండర్డ్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ కాంటాక్ట్ లెంత్.
ఓకే. పాత్ ఆఫ్ కాంటాక్ట్. సో, ఇవి ఏంటంటే 2 గేర్స్. సో, ఇదేమో ఒక ఫస్ట్ గేర్ అనుకోండి. ఇదేమో సపోజ్ ఇది డ్రైవర్, ఈ రైట్ సైడ్ ఇది డ్రైవర్, ఇదేమో డ్రివెన్ గేర్ అనుకోండి. ఇది ఫాలోవర్. డ్రివెన్ గేర్ ఆర్ ఫాలోవర్. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనకి గేర్స్ అనేవి ఎంగేజ్ అవుతున్నాయి, గేర్స్ మీద సమ్ టీత్ అనేది మనం కట్ చేస్తామని చెప్పాము. సో, ఇది ఫస్ట్ డ్రివెన్ గేర్ యొక్క టీత్ అనేవి ఇవి. ఈ షేప్‌లో ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా డ్రివెన్ గేర్ యొక్క టీత్. సో, డ్రైవర్ గేర్ కూడా టీత్ ఉంటాయి. ఆ టీత్ అనేవి ఇవి. సో, ఇప్పుడు సో, ఓన్లీ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతున్నాయో అవి మాత్రమే మనకి ఇక్కడ డిస్‌ప్లే చేశారు. కంప్లీట్ టీత్ అనేది మనకి ఇక్కడ ఏం డిస్‌ప్లే చేయలేదు. సో, ఎక్కడైతే మనకి ఈ 2 టీత్ ఎక్కడైతే ఎంగేజ్ అవుతున్నాయో, సో, ఈ సి అనే పాయింట్ దగ్గర ఏమవుతున్నాయి, ఈ 2 గేర్స్ కూడా టచ్ అవుతున్నాయి. సో, ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ ఎక్కడి వరకు కంప్లీట్‌గా ఇక్కడ వరకు అవి మొత్తం కాంటాక్ట్‌లో ఉన్నాయి. 2 గేర్స్ కూడా ఇక్కడ వరకు కాంటాక్ట్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు సి నుంచి డీకున్న మొత్తం ఈ లెంగ్త్‌ని ఏమంటారంటే పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఎంత లెంగ్త్ అనేది కాంటాక్ట్‌లో ఉన్నాయి 2 గేర్స్ కూడా. దాన్ని పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ కాంటాక్ట్ లెంగ్త్ అంటారు. మళ్ళీ దీన్ని ఈ పాత్ ఆఫ్ కాంటాక్ట్‌ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఒకటేంటంటే పాత్ ఆఫ్ అప్రోచ్. సో, బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ అంటే సి అనే పాయింట్ దగ్గర నుంచి పిచ్ పాయింట్. సో, పిచ్ పాయింట్ నుంచి బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ నుంచి పిచ్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్‌ని పాత్ ఆఫ్ అప్రోచ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ వరకు ఉన్న డిస్టెన్స్‌ని పాత్ ఆఫ్ రెసెస్ అంటారు. సో, పాత్ ఆఫ్ కాంటాక్ట్‌లో 2 పోర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో పాత్ ఆఫ్ అప్రోచ్. పాత్ ఆఫ్ అప్రోచ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ నుంచి పిచ్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్. అలాగే పాత్ ఆఫ్ రెసెస్ అంటే పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ వరకు ఉన్న డిస్టెన్స్. దాన్ని పాత్ ఆఫ్ రెసెస్ అంటారు. సో, సీడీ హియర్, సిపి ప్లస్ పీడీ. సో, నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. సో, పాత్ ఆఫ్ కాంటాక్ట్‌కి, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ వి విల్ మెజర్ అలాంగ్ ద పిచ్ సర్కిల్. సో, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి పిచ్ సర్కిల్ దగ్గర బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ వరకు ఉన్న లెంత్ అనేది మనం అలాంగ్ ద పిచ్ సర్కిల్ మెజర్ చేస్తే దాన్ని ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. సో, ఇది ఒక ఆర్క్ లెంత్. అది ఎక్కడి నుంచి అంటే, సో, బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ ఇందాక సి దగ్గర ఉందని చెప్పాం. సి దగ్గర ఉన్న కరస్పాండింగ్ పిచ్ సర్కిల్ పాయింట్ ఏంటి? ఈ అనే పాయింట్. సో, ఈ అనే పాయింట్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ ఎక్కడ ఉంది? డి అనే పాయింట్ దగ్గర ఉంది. డికి కరస్పాండింగ్‌గా ఉన్న పిచ్ పాయింట్ ఏముంది? ఎఫ్. సో, ఈ నుంచి ఎఫ్ వరకు ఉన్న మొత్తం ఈ ఆర్క్ లెంత్ ఏమంటారంటే అలాంగ్ ద పిచ్ సర్కిల్. ఇది పిచ్ సర్కిల్. ఇది పిచ్ సర్కిల్. సో, అలాంగ్ ద పిచ్ సర్కిల్ బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ వరకు ఉన్న ఆర్క్ లెంత్ ఏమంటారంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. మళ్ళీ ఈ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్‌ని 2 టైప్స్ కింద 2 పోర్షన్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్‌ది ఏంటంటే ఆర్క్ ఆఫ్ అప్రోచ్. సో, ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటే సో, ఈ ఈ పాయింట్ దగ్గర నుంచి పిచ్ పాయింట్ వరకు ఉన్నది. బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ నుంచి పిచ్ పాయింట్ వరకు ఉన్నదాన్ని ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటారు. అలాగే ఆర్క్ ఆఫ్ రెసెస్ అంటే పిచ్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ వరకు ఉన్నదాన్ని ఆర్క్ ఆఫ్ రెసెస్ అంటారు. సో, ఈ 2 పోర్షన్స్‌ని కలిపితే మనకి ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది. సో, మనం ఒక డ్రైవర్ గేర్ మీద చెప్పాం. సేమ్ సిమిలర్‌గా ఏపీబీ ఏపీబీ అనేది కూడా ఆర్క్ ఆఫ్ కాంటాక్టే. అది డ్రివెన్ గేర్. సో, లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్‌ది. నేను రైట్ సైడ్ ఉన్న గేర్ చెప్పాను. సో, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ సమ్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ అప్రోచ్ ప్లస్ ఆర్క్ ఆఫ్ రెసెస్. సో, నెక్స్ట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో, ఇక్కడ మీరు చూస్తే ఓకే. ఇది యాంగిల్ ఆఫ్ యాక్షన్. సో, యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఈజ్ డినోటెడ్ విత్ సమ్ డెల్టా. అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ నుంచి ఇక్కడ చూడండి.
సో ఇక్కడ బిగిన్ అవుతుంది కదా ఎంగేజ్మెంట్. బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు, సో ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు ఎంతైతే గేర్ రొటేట్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే ఇట్ ఈస్ ద యాంగిల్ టర్న్డ్ బై ఎ గేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టు ద ఎండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ టీత్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు ఎంతైతే యాంగిల్ అనేది టర్న్ అవుతుందో గేర్ దాన్ని యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఈజ్ యాంగిల్ టర్న్డ్ బై ది గేర్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి టు ద ఎండ్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ ఓకే. బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు ఎంతైతే యాంగిల్ అనేది మనకి గేర్ అనేది టర్న్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఆర్ డెల్టా అంటారు. మళ్ళీ ఈ యాంగిల్ ఆఫ్ యాక్షన్ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటే యాంగిల్ ఆఫ్ అప్రోచ్ ఒకటి, యాంగిల్ ఆఫ్ రెసెస్ ఒకటి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి పిచ్ పాయింట్ వరకు ఎంతైతే యాంగిల్ అనేది అది రొటేట్ అవుతుందో గేర్ దాన్ని యాంగిల్ ఆఫ్ అప్రోచ్ అంటారు. ఇంకోటి ఏంటంటే యాంగిల్ ఆఫ్ రెసెస్ అంటారు. యాంగిల్ ఆఫ్ రెసెస్ అంటే పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు ఎంతైతే యాంగిల్ రొటేట్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ రెసెస్ అంటారు. ఓకే. యాంగిల్ ఆఫ్ అప్రోచ్ని మనం 2 కింద 2 సమ్ అది. సో యాంగిల్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ డినోటెడ్ విత్ డెల్టా. సో యాంగిల్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ యాంగిల్ ఆఫ్ యాక్షన్. Angle of action is equal to angle of approach, that is denoted with alpha, plus angle of recess. యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు గేర్ ఎంత అయితే రొటేట్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటారు. యాంగిల్ ఆఫ్ అప్రోచ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి అప్ టు పిచ్ పాయింట్ వరకు ఉన్నదాన్ని యాంగిల్ ఆఫ్ అప్రోచ్ అంటారు. అలాగే పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు గేర్ ఎంతైతే రొటేట్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ రెసెస్ అంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ కాంటాక్ట్ రేషియో. It is the important ratio in case problems. Case problems important. సో కాంటాక్ట్ రేషియో అంటే మీరు రెండు గేర్స్ టచ్ అయినప్పుడు సమ్ కాంటాక్ట్లో ఉంటాయి. కాకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ కాంటాక్ట్లో ఉన్నాయి అంటే ఇండైరెక్ట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ అనేది కాంటాక్ట్లో ఉన్నాయి. సో దాని గురించి చెప్పేది కాంటాక్ట్ రేషియో. సో కాంటాక్ట్ రేషియోని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఏంటంటే ఆర్క్ ఆఫ్
ఓకే. కాంటాక్ట్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై సర్క్యులర్ పిచ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? సో బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు ఉన్న పిచ్ సర్కిల్, ఎలా ద పిచ్ సర్కిల్ మనం మెజర్ చేసిన ఆర్క్ లెంత్ ఏమంటారంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. సర్క్యులర్ పిచ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సర్క్యులర్ పిచ్ అంటే సమ్ టూత్ థిక్నెస్ ప్లస్ టూత్ స్పేస్. సో దాన్ని సర్క్యులర్ పిచ్ అంటారు. సర్క్యులర్ పిచ్ డివైడెడ్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై సర్క్యులర్ పిచ్ చేస్తే మనకి ఇంచుమించు ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయి అన్నది మనకి వస్తుంది. ఇది కాంటాక్ట్ రేషియో. నెక్స్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. నెక్స్ట్ వన్ ఇస్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. అసలు ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ఎందుకు అవసరము ఇవన్నీ కూడా ఈ క్లాస్లో డిస్కస్. పర్ఫెక్ట్ స్టీరింగ్. ఫండమెంటల్ లా ఆఫ్ పర్ఫెక్ట్ స్టీరింగ్, అది ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ఇది. ఓకే. ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అంటే ఏంటంటే, మీకు గేర్స్ ఫస్ట్ నేను చెప్పినప్పుడే ఒక పాయింట్ చెప్పాను. గేర్స్ అనేవి కాన్స్టంట్ యాంగులర్ వెలాసిటీ రేషియోని మెయింటైన్ చేస్తాయని చెప్పాను. గేర్స్ అనేవి అంటే సమ్ ω2/ω1 కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాయని చెప్పాను. సో ఇలా కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ చేయాలి అంటే సో ఏదైతే కండిషన్ అనేది అవసరమో, కండిషన్ టు మెయింటైన్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో. కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ చేయాలంటే ఏదైతే కండిషన్ అవసరమో దాని గురించి చెప్పేది ఏంటంటే ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. సో ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అనేది కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ చేయాలి అంటే గేర్ టూత్ ప్రొఫైల్స్ ఎలా ఉండాలి అన్నది చెప్పేది ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. ఓకే.
law of gearing states the condition which must be fulfilled by the gear tooth profiles to maintain a constant angular velocity ratio between two gears. సో 2 గేర్స్ మధ్య కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవ్వాలి అంటే అసలు గేర్ టూత్ ప్రొఫైల్స్ అనేవి ఎలా ఉండాలి? సో గేర్ టూత్ ప్రొఫైల్స్ ఎలా ఉంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో కండిషన్ మెయింటైన్ అవుతుంది. సో దాని గురించి చెప్పేది ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. సో టు ప్రూవ్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న అంటే దాని స్టేట్మెంట్ ఏంటంటే ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ యొక్క స్టేట్మెంట్ ఫర్ కాన్స్టెంట్ ఈ స్టేట్మెంట్ మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తాం. ఫర్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో ఆఫ్ ద టూ గేర్స్, 2 గేర్స్ మధ్య కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో ఉండాలి అంటే ద కామన్ నార్మల్ at the point of contact of two gears of two meeting teeth must pass through the pitch point. This is known as fundamental law of gearing. సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవ్వాలి అంటే ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న కామన్ నార్మల్ ఫర్ బోత్ టూత్ ప్రొఫైల్స్, 2 టూత్ ప్రొఫైల్స్ ఉన్న కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మస్ట్ ఆల్వేస్ పాస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ దట్ ఈస్ నోన్ as పిచ్ పాయింట్. సో కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఖచ్చితంగా పిచ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలని చెప్పి మనకి ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ చెప్పింది. దాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తాము. అంటే కామన్ నార్మల్ ఉంటుంది 2 టూత్ ప్రొఫైల్స్కి, ఆ కామన్ నార్మల్ అనేది పిచ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. పిచ్ పాయింట్ అంటే తెలుసు కదా, 2 పిచ్ సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో దాన్ని పిచ్ పాయింట్ అంటారు. ఓకే, సో దీనికోసం ఏం చేస్తున్నాము అంటే ఒక 2 టూత్ ప్రొఫైల్స్ తీసుకుంటున్నాము. లెట్ us consider 2 and 3 or portion of the gears in a mesh. సో 2 గేర్స్ మెషింగ్ లో ఉన్నప్పుడు అంటే ఎంగేజ్ అవుతున్నప్పుడు సో అవి తీసుకున్నాం. ఒకటి ఏమిటంటే సెకండ్ గేర్, ఒకటేమో థర్డ్ గేర్. ఓకే, ఫస్ట్ గేర్, ఓకే 2 గేర్స్ ఉన్నాయి. సో ఇది సెకండ్, సపోజ్ ఇది థర్డ్. సో ఇవి 2 ఫిక్స్డ్ లింక్ అనేది ఉంది. ఈ సెకండ్ బాడీ, ఇదేమో థర్డ్ బాడీ. కాకపోతే మీకు ఇంకానే టూత్ ప్రొఫైల్స్ ఎలా ఉంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో వస్తుందో మనకు తెలియదు ఇంకానే. సో అందుకే ఏంటంటే ఒక ఆర్బిటరీ షేప్ అనేది
తీసుకున్నాను ఇక్కడ. సో ఇదొక షేప్ ఉండేలాగా ఆర్బిటరీ టూత్ ప్రొఫైల్స్ అనేవి 2 గేర్స్‌కి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ గేర్ సెకండ్ ఒక ఫిక్స్డ్ లింక్ ఉంది. సో ఇదొక షాఫ్ట్. సో ఈ షాఫ్ట్ సమ్ ఫిక్స్డ్ లింక్ మీద, ఈ షాఫ్ట్ సమ్ ఫిక్స్డ్ లింక్ మీద ఉంది. సో ఈ సెకండ్ గేర్ అనేది ఈ షాఫ్ట్ దగ్గర ఉంది. ఈ థర్డ్ గేర్ అనేది ఇక్కడ ఈ షాఫ్ట్ దగ్గర ఉంది. సో ఒక ఫిక్స్డ్ లింక్ అనేది ఉంది. సో టోటల్‌గా మనకి ఇక్కడ 3 బాడీస్ ఉన్నాయి. దేర్ ఆర్ 3 బాడీస్. సో వన్ ఈస్ ఫిక్స్డ్ లింక్ అండ్ సెకండ్ బాడీ ఈస్ దిస్ గేర్ అండ్ థర్డ్ బాడీ ఈస్ థర్డ్ గేర్, దిస్ గేర్. సో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే, సో కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ అని చెప్పి మనకి చెప్పారు. అది ఏంటంటే పిచ్ పాయింట్ అని చెప్పారు. కాకపోతే మనం ఓకే, ఫస్ట్ లైన్ ఆఫ్ సెంటర్స్. లైన్ ఆఫ్ సెంటర్స్ అంటే ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, 2 గేర్స్ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్స్ని జాయిన్ చేసే లైన్ని లైన్ ఆఫ్ సెంటర్స్ అంటారు. సో ఇది ఒక షాఫ్ట్ యొక్క సెంటర్, ఇదేమో ఇంకొక షాఫ్ట్ యొక్క సెంటర్. సో ఈ రెండాటి యొక్క జాయిన్ చేసే కామన్ లైన్ ఏమంటారంటే లైన్ ఆఫ్ సెంటర్స్ అంటారు. లైన్ ఆఫ్ సెంటర్స్ ఇది. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం. మీకు ఆల్రెడీ ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం మనకి వెలాసిటీ అనాలిసిస్లో వచ్చింది. సో ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం ఏం చెప్పిందంటే 3 ఇన్స్టంటేనియస్ సెంటర్ సేమ్ ప్లేన్ మీద ఉంటాయి, సేమ్ లైన్లో ఉంటాయి, ఓకే, స్ట్రైట్ లైన్. ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం. సో ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం ఏం చెప్పిందంటే, ఒకవేళ మనకి 3 బాడీస్ ఉన్నాయి, ఒక ప్లేన్లో 3 బాడీస్ ఉన్నాయి. 3 బాడీస్ అవి రిలేటివ్గా మూవ్ అవుతున్నాయి. 3 బాడీస్ ఇన్ రిలేటివ్ మోషన్. సో 3 బాడీస్ ఉన్నాయి అంటే, సో మనకి 1కి 2కి ఒక ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉంటుంది, అలాగే 2కి 3కి ఇంకొక ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉంటుంది, దాంతోపాటు 1 3. టోటల్గా 3 బాడీస్కి ఎన్ని ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ ఉంటాయంటే 3 ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ ఉంటాయి. సో ఇఫ్ 3 బాడీస్ ఇన్ రిలేటివ్ మోషన్, ఫార్ములా కూడా ఉంది మనకి, n ఇంటూ n మైనస్ 1/2. సో 3 ఇంటూ 3 మైనస్ 1/2, 3. సో 3 బాడీస్ రిలేటివ్గా మోషన్లో ఉంటే 3 ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం ఏం చెప్పిందంటే, 3 బాడీస్ రిలేటివ్ మోషన్లో ఉన్నప్పుడు 3 ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ ఉంటాయి. ఆ 3 ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ అన్నీ కూడా ఒకే లైన్ మీద ఉంటాయి. సో 3 ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ should lie on ఏ సేమ్ స్ట్రైట్ లైన్, ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటాయని చెప్పి ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం చెప్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓకే, I12 ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఆఫ్ I12 ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ చూడండి, సెకండ్ బాడీ అనేది ఫస్ట్ బాడీ తోటి ఒక రివల్యూటర్ పిన్ జాయింట్తో కనెక్ట్ అయింది. అంటే ఈ సెకండ్ బాడీ అనేది ఈ రివల్యూటర్ పిన్ జాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యిందంటే దీని యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ I12 అనేది ఇక్కడే ఉంటుంది, ఈ లొకేషన్ దగ్గర. సో మీకు పిన్ జాయింట్స్ రూల్స్ టు లొకేట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ అని చెప్పినప్పుడు చెప్పాను నేను. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఎక్కడైతే పిన్ జాయింట్ ఉందో అక్కడ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉంటుంది. సో 2 బాడీస్ ఉన్నాయి, ఒకటేమో ఫస్ట్ బాడీ, ఇంకోటేమో సెకండ్ బాడీ. సో ఈ 2 కూడా సమ్ రివల్యూట్ జాయింట్తో కనెక్ట్ అయ్యింది, అంటే ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఎక్కడే ఉంటుంది. సిమిలర్గా I13 చూడండి, ఇదేమో థర్డ్ బాడీ, ఇదేమో ఫిక్స్డ్ లింక్. సో ఈ 2 కూడా సమ్ రివల్యూట్ జాయింట్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉంటుంది, ఏంటంటే I13. సో మనకి ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం ఏం చెప్పింది, 3 బాడీస్ ఉన్నాయి అంటే మీకు 3 ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ ఉంటాయని చెప్పింది. 3 ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఏంటి, ఒకటి 1 2, ఇంకోటేమో 1 3, ఇంకోటేమో 2 3. సో 2 3 అనేది ఖచ్చితంగా ఇదే లైన్ మీద ఉండాలని చెప్పి మనకి ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం చెప్పింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే,
ఓకే, ఇంకొక రూల్ ఏంటంటే ఇక్కడ ఇలా ఒక సర్ఫేస్ ఉంది, దాని మీద ఇంకొక సపోజ్ ఇది ఏదైనా డిస్క్ అనుకోండి, ఇది ఫస్ట్ బాడీ, ఇదేమో సెకండ్ బాడీ అనుకోండి, ఇది ప్యూర్ రోలింగ్ కండిషన్ అనుకోండి. సో ప్యూర్ రోలింగ్ కండిషన్లో మనకి ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడైతే రెండు బాడీస్ కూడా కాంటాక్ట్లో ఉన్నాయి అక్కడ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉంటుంది. అంటే ఈ రెండు బాడీస్ ప్యూర్ రోలింగ్ కండిషన్లో టూ బాడీస్కి కూడా ఎక్కడైతే కాంటాక్ట్ పాయింట్ ఉందో అక్కడ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రెండు బాడీస్ ఉన్నాయి, ఇలా రెండు బాడీస్ ఉన్నాయి, ఇలా రెండు బాడీస్ ఉన్నాయి. సో ఇది ఒక ఫస్ట్ బాడీ, సపోజ్ ఇది ఒక సెకండ్ బాడీ. ఇది ఇక్కడున్న మోషన్ ఏంటంటే రోలింగ్ యాజ్ వెల్ యాజ్ స్లైడింగ్. సో మీకు గేర్స్ మోషన్ చూసినప్పుడు మీకు రెండు గేర్స్ కూడా ఏమవుతాయంటే స్లైడ్ అవుతాయి. సో ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవుతాయి. సో ఎప్పుడైతే రోలింగ్ ప్యూర్ రోలింగ్ కాకుండా రోలింగ్ ప్లస్ స్లైడింగ్ ఉందో, సో అప్పుడు ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే అది కాంటాక్ట్ పాయింట్ దగ్గర ఉండదు. ఎందుకంటే స్లైడింగ్ మోషన్, సో స్లైడ్ అవుతుంది, కాంటాక్ట్ అనేది ఒక పాయింట్ దగ్గర లేదు. సో కామన్ నార్మల్. సో ప్యూర్ రోలింగ్ కండిషన్ అన్నప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉంటుంది. కాకపోతే ఒకవేళ రోలింగ్ యాజ్ వెల్ as స్లైడింగ్ అన్నాం కాబట్టి, సో మనకి ఎక్కడైతే రెండు సర్ఫేస్ టచ్ అయినాయో అక్కడ ఒక కామన్ నార్మల్ ఉంటుంది కదా, ఆ కామన్ నార్మల్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర ఇన్స్టాంటేనియస్ సెంటర్ I12 ఉంటుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ స్లైడింగ్ మోషన్ I12 should lie on the common normal at the point of contact. సో కామన్ నార్మల్ మీద మనకి I12 అనేది ఉండాలి. సో మీరు ఇక్కడ చూస్తే ఓకే, సో ఈ రెండు టూత్ ప్రొఫైల్స్ సమ్ ఆర్బిటరీ షేప్ తీసుకున్నాము. సో ఇవి ఏంటంటే మన గేర్స్ అనేవి ఏమవుతాయంటే స్లైడింగ్ మోషన్లో ఉంటాయి. స్లైడ్ అవుతుంది అంటే సో మనకి ఇన్స్టాంటేనియస్ సెంటర్ I23 అనేది ఎక్కడ ఉంటుంది, ఈ రెండు బాడీస్కి కూడా కామన్ నార్మల్ at the point of contact. కామన్ నార్మల్ at the point of contact. ఇది కామన్ నార్మల్. ఈ రెండు సర్ఫేస్కి ఉన్న కామన్ నార్మల్ అనేది ఈ లైన్. సో ఈ లైన్ మీద ఎక్కడొక్కడ మనకి I23 ఉండాలని చెప్పి అదొక రూల్. సో రెండు లైన్స్ మీద ఉండాలని చెప్పి మనకి ఉంది. ఒకటేమో ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం. సో ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం ప్రకారం ఇన్స్టాంటేనియస్ సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉండాలి. I12 I13 ఉన్న లైన్ మీద I23 ఉండాలని ఒక పాయింట్ అది. దాంతోపాటు ఎప్పుడైతే రెండు సర్ఫేస్ స్లైడ్ అవుతున్నాయో, సో ఆ రెండు సర్ఫేస్కి ఉన్న కామన్ నార్మల్ మీద మనకి I23 ఉండాలని చెప్పి అదొక పాయింట్. అంటే కామన్ నార్మల్ మీద ఉండాలి, అలాగే ఈ హారిజంటల్ లైన్ మీద ఉండాలి. ఈ I12 I13 ఉన్న హారిజంటల్ లైన్. అంటే ఈ రెండు పాయింట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుందంటే మనకి I23. సో కామన్ నార్మల్ మీద ఉండాలి I23, అట్ ద సేమ్ టైం మనకి ఆర్న్హోల్డ్ కెనడీస్ థియరం ప్రకారం I12 I13 అదే లైన్ మీద I23 ఉండాలి. ఇప్పుడు మనకి అన్ని రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. 1 2 2 3 1 3 ఒకే లైన్ మీద ఉన్నాయి, అలాగే ఈ కామన్ నార్మల్ మీద మనకి I23 ఉంది. సో I23 అనేది ఇక్కడ లొకేట్ అయింది. సో ఇప్పుడు అసలు ఇన్స్టాంటేనియస్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇన్స్టాంటేనియస్ సెంటర్, సో ఇన్స్టాంటేనియస్ సెంటర్ అంటే ఏంటంటే పాయింట్ వేర్ టూ బాడీస్ will have same instantaneous velocity. సో ఏ పాయింట్ దగ్గర అయితే రెండు బాడీస్కి కూడా సేమ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఉంటుందో దాన్ని ఇన్స్టాంటేనియస్ సెంటర్ అంటారని చెప్పి ఫస్ట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ డెఫినేషన్. ఒక పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర అయితే రెండు బాడీస్కి కూడా సేమ్ వెలాసిటీ ఉంటుందో దాన్ని
ఇన్స్టాంటేనియస్ సెంటర్ అని చెప్పాం. సో ఇక్కడ ఈ పాయింట్ I12 అంటే ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీకి అక్కడ సేమ్ వెలాసిటీ ఉండాలి. అలాగే I13 అంటే ఫస్ట్ బాడీకి థర్డ్ బాడీకి ఆ పాయింట్ దగ్గర సేమ్ వెలాసిటీ ఉండాలి. అలాగే I23 అంటే సెకండ్ బాడీకి థర్డ్ బాడీకి కూడా సేమ్ వెలాసిటీ ఉండాలి. సో దాని ప్రకారం ఈ I23 అనే పాయింట్ యొక్క I23 ఓకే ఓకే ఇన్స్టాంటేనియస్ సెంటర్ I23. సో ఇన్స్టాంటేనియస్ సెంటర్ I23 అంటే లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ I23 పాయింట్ అనేది సపోజ్ నేను బాడీ 2లో తీసుకుంటున్నాను. అది ఈజ్ ఈక్వల్ టు లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ I23 ఇన్ బాడీ 3. అంటే మీరు ఈ I23 ఇన్స్టాంటేనియస్ సెంటర్ I23 పాయింట్ని మీరు సెకండ్ బాడీలో తీసుకున్నా లేదంటే థర్డ్ బాడీలో తీసుకున్నా మనకి సేమ్ లీనియర్ వెలాసిటీ ఉంటుందని చెప్పి ఇన్స్టాంటేనియస్ సెంటర్ కాన్సెప్ట్ చెప్తుంది. సో దాని ప్రకారం లీనియర్ వెలాసిటీ ఆఫ్ I23 పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ ఇన్ బాడీ 2 ఈజ్ ఈక్వల్ టు లీనియర్ వెలాసిటీ ఆఫ్ I23 ఇన్ బాడీ 3. సో మనకి లీనియర్ వెలాసిటీ అంటే తెలుసు V ఈజ్ ఈక్వల్ టు సమ్ R ఇంటూ ఒమేగా. సో మనకి సపోజ్ మనకి ఈ I23 పాయింట్ అనేది సపోజ్ సెకండ్ బాడీలో ఉంది. సెకండ్ బాడీలో ఈ I23 పాయింట్ ఉంది అంటే సో మనకి ఒమేగా ఎంత అవుతుంది? ఒమేగా 2 అవుతుంది. సెకండ్ ఈ పాయింట్ సపోజ్ సెకండ్ బాడీలో ఉంది అంటే సెకండ్ బాడీ యొక్క యాంగులర్ వెలాసిటీ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ I23 ఇన్ బాడీ 2 అంటే ఒమేగా 2 ఇంటూ సో సెకండ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, I12 దగ్గర ఉంది. సో I12 నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మొత్తం. సో R అంటే ఎంత అవుతుంది? I12 నుంచి I23 ఉన్న డిస్టెన్స్. సో బెటర్ మనకి ఏంటంటే ఈ I23 పాయింట్ని సపోజ్ ఒక పాయింట్ P అనుకుంటున్నాను. I23 పాయింట్ మన కన్వీనియన్స్ గురించి P అనుకుంటున్నాను. అలాగే I12ని O2 అనుకుంటున్నాను. I13ని O3 అనుకుంటున్నాను. ఇది మన కన్వీనియన్స్ గురించి తీసుకున్నాం. సెకండ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ O2 అనుకుంటున్నాను. థర్డ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ని O3 అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ O2 నుంచి పాయింట్ Pకి ఉన్న డిస్టెన్స్ O2P. P అంటే I23 పాయింటే. సో R అంటే ఎంత అయింది? O2P ఇంటూ సపోజ్ సెకండ్ బాడీ is rotating with some omega 2 and the third body is rotating with some omega 3. దీని ప్రకారం మనకి velocity of point P in body T is equal to velocity of point P in body 3 వచ్చింది. సెకండ్ బాడీలో ఉన్నప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది? యాంగులర్ వెలాసిటీ ఒమేగా 2 ఉంటుంది. సో అలాగే P నుంచి O2P సెంటర్ ఆఫ్ రొటేషన్ నుంచి మనకి పాయింట్ కొన్న డిస్టెన్స్ O2P. అలాగే థర్డ్ బాడీలో ఒకవేళ పాయింట్ P ఉంటే దాని యొక్క ఒమేగా 3 ఇంటూ సెంటర్ ఆఫ్ రొటేషన్ O3 నుంచి P కొన్న డిస్టెన్స్ O3P. సో ఇక్కడ నుంచి ఒమేగా 2 బై ఒమేగా 3 ఎంత వచ్చిందంటే ఒమేగా 2 బై ఒమేగా 3 ఈజ్ ఈక్వల్ టు O3P డివైడెడ్ బై O2P వచ్చింది. ఓకే, సో మనం ఇక్కడ చూడండి, ఇది యాంగులర్ వెలాసిటీ రేషియో. ఇది యాంగులర్ వెలాసిటీ రేషియో. సో ఇది కాన్స్టెంట్ గా ఉండాలి. సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో, కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో ఒమేగా 2 బై ఒమేగా 3 కాన్స్టెంట్ గా ఉండాలి అంటే మనకి ఇది కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. అంటే
O3P and O2P should also be constant. ఇది కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. కాకపోతే మీకు ఈ O3 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో O2, ఇంకోటేమో O3, ఇంకోటేమో P. సో కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ O2 అనేది ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్. సో O2 ఈజ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ O3 ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ పివోట్స్ కదా ఇవి. సో O2 ఫిక్స్ అయిపోయింది, అలాగే O3 ఫిక్స్ అయిపోయింది. అంటే అప్పుడు మనకి యాక్చువల్గా రేషియో ఏంటి? O3P డివైడ్ బై O2P. మీకు O3 ఫిక్స్ అయిపోయింది, అలాగే O2 ఫిక్స్ అయిపోయింది. ఈ రెండు కూడా కదలలేదు. ఈ రెండు కదలలేదు అంటే P కూడా కదలకూడదు. ఒకవేళ P కదిలిందంటే మనకి రేషియో చేంజ్ అయిపోతుంది. సో P ఒకవేళ ఇటు సైడ్ మూవ్ అయింది అనుకో, మనకి O2P తగ్గిపోతుంది. సో O2P తగ్గిపోయి O3P పెరుగుతుంది. సో P కూడా ఏంటి, కాన్స్టెంట్ గా ఉండాలి, అంటే ఫిక్స్డ్ పాయింట్ అవ్వాలి. సో మనకి రేషియో O3P డివైడెడ్ బై O2P కాన్స్టెంట్ గా ఉండాలి అంటే మనకి ఈ O2 O3 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. సో P కూడా ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ ఇవి రెండు మూవ్ అవుతున్నాయి అనుకో, P అనేది మూవ్ అయితే పర్లేదు, మూవ్ అవ్వచ్చు. అప్పుడు ఈ రేషియో కాన్స్టెంట్ అయ్యేలాగా మూవ్ అవ్వచ్చు. కాకపోతే ఈ రెండు పాయింట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. సో అప్పుడు P ఒకవేళ చేంజ్ అయింది అనుకో, దాని లొకేషన్, మనకి ఈ రేషియో చేంజ్ అయిపోతుంది. సో అందుకు ఖచ్చితంగా కామన్ నార్మల్ అనేది ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి అని చెప్పి ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ చెప్తుంది. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే పిచ్ పాయింట్ అని చెప్పి, ఒకసారి చూద్దాం అది. ఓకే, సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో ఉండాలి అంటే O3P డివైడ్ బై O2P కాన్స్టెంట్ గా ఉండాలి. షుడ్ ఆల్సో బి కాన్స్టెంట్. కాకపోతే మనకి ఇక్కడ యాజ్ O2 అండ్ O3 ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్, రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో O2, ఇంకోటేమో O3. రెండు ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి మనకి పాయింట్ P షుడ్ ఆల్సో బి ఫిక్స్డ్. సో O2, O3 ఆల్రెడీ ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి టు మెయింటైన్ దట్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో P ఆల్సో షుడ్ బి ఫిక్స్డ్ పాయింట్. సో P అనేది ఫిక్స్డ్ పాయింటే, ఎప్పుడు అక్కడే ఉండాలి. సో కామన్ నార్మల్ అనేది ఖచ్చితంగా ఆ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. సో కామన్ నార్మల్ షుడ్ ఆల్వేస్ పాస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. కామన్ నార్మల్ at the point of contact always passes through a fixed point. కాకపోతే మనకి ఇక్కడ ఆ ఫిక్స్డ్ పాయింటే పిచ్ పాయింటా కాదో తెలియదు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినప్పుడు చెప్పాము ఆల్రెడీ. సో రెండు గేర్స్ ఉన్నాయి కదా, రెండు గేర్స్ కూడా హైపోథెటికల్లీ సమ్ పిచ్ సిలిండర్స్ దగ్గర టచ్ అవుతాయని చెప్పాను నేను. ఇదేమో సపోజ్ సెకండ్, ఇదేమో థర్డ్ బాడీ అనుకోండి. ఇది సమ్ ఫస్ట్ బాడీ యొక్క షాఫ్ట్, ఇది సెకండ్ బాడీ యొక్క షాఫ్ట్, ఇదేమో ఫిక్స్డ్ లింక్. సో ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ పిచ్ పాయింట్ అంటారని చెప్పాను. సపోజ్ ఇది O2, ఇదేమో O3 అనుకోండి. సో ఈ లైన్ ఆఫ్ సెంటర్స్, O2 O3 అనేది లైన్ ఆఫ్ సెంటర్స్, రెండు సెంటర్స్ యొక్క ని జాయిన్ చేసిన లైన్. సో రెండు పిచ్ సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఈ P అనేది పిచ్ పాయింట్. సో పిచ్ పాయింట్ అంటే ఏంటంటే పాయింట్ వేర్ బోత్ పిచ్ సర్కిల్స్ ఇంటర్సెక్ట్, వేర్ బోత్, ఎక్కడైతే మనకి రెండు పిచ్ సర్కిల్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి ఆ పాయింట్ని
పిచ్ పాయింట్ అంటారు. సో పిచ్ పాయింట్ అనేది రెండు సర్కిల్స్కి ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే ఆ పాయింట్ దగ్గర రెండు బాడీస్కి కూడా సేమ్ లీనియర్ వెలాసిటీ ఉండాలి, ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర ఒకటే వెలాసిటీ ఉండాలి. సో మీరు పాయింట్ పి అనేది సెకండ్ బాడీలో తీసుకున్నా, లేదంటే పాయింట్ పి అనేది థర్డ్ బాడీలో తీసుకున్నా సరే సేమ్ వెలాసిటీ ఉండాలి. సో సపోజ్ ఇది ఒమేగా 2, ఇది ఒమేగా 3 అనుకోండి. ఇక్కడ నుంచి ఒమేగా 2 ఇంటూ సపోజ్ ఇది R2, ఇదేమో R3 అనుకోండి. సో ఒమేగా 2 R2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 3 R3 వచ్చింది. అంటే ఒమేగా 2/ఒమేగా 3 ఈజ్ ఈక్వల్ టు R2 R3/R2. R3 అంటే O3 నుంచి పీకున్న డిస్టెన్స్, అలాగే R2 అంటే O2 నుంచి పీకున్న డిస్టెన్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పిచ్ పాయింట్ అనేది ఈ లైన్ ఆఫ్ సెంటర్స్ని, సో పిచ్ పాయింట్ పి అనేది ఇది లైన్ ఆఫ్ సెంటర్స్ లైన్ ఆఫ్ సెంటర్స్ అంటే ఏది O2 O3 అది ఎలా ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే పిచ్ పాయింట్ సమ్ ఒమేగా 2/ఒమేగా 3 R3/R2. సో పిచ్ పాయింట్ అనేది లైన్ ఆఫ్ సెంటర్స్ని ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో పిచ్ పాయింట్ డివైడ్స్ the line of centers O2 O3 లైన్ ఆఫ్ సెంటర్స్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఒమేగా 2/ఒమేగా 3 ఈజ్ ఈక్వల్ టు సమ్ R3/R2 ఈజ్ ఈక్వల్ టు సమ్ O3P డివైడెడ్ బై O2P. ఇది ఒక రేషియో. అలాగే మనకి ఇక్కడ కూడా సేమ్ ఒక రేషియో వచ్చింది. కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో ఉండాలి అంటే ఇది ఒక రేషియో వచ్చింది. సో ఈ రేషియో మెయింటైన్ అవ్వాలి అంటే ఇది O3P డివైడ్ బై సమ్ O2P. ఈ రేషియో అండ్ ఈ రేషియో రెండు కూడా ఈక్వల్ రేషియోస్ ఒమేగా 2/ఒమేగా 3. సో పిచ్ పాయింట్ అనేది ఒమేగా 2/ఒమేగా 3 రేషియోలో ఆ లైన్ ఆఫ్ సెంటర్స్ డివైడ్ చేస్తుంది. సిమిలర్ గా మనకి ఇంకొక పాయింట్ ఏమొచ్చిందంటే పైన కామన్ నార్మల్ అనేది ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఈ కామన్ నార్మల్ అనేది ఈ లైన్ ఆఫ్ సెంటర్స్ ని గుండా పాస్ అవ్వాలి. ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్ ఈ పాయింట్ కూడా పాస్ అవ్వాలని వచ్చింది. సో ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఎలా డివైడ్ చేస్తుంది ఒమేగా 2/ఒమేగా 3 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో సిమిలర్ గా మనకి సో ఎట్ ద పిచ్ పాయింట్ మనకి ఈ రేషియో ఉంటుందని చెప్పి వచ్చింది. సో రెండు కూడా ఈక్వల్ రేషియోస్. అంటే ఆ పాయింట్ ఏమవ్వాలి, పిచ్ పాయింట్ అయినప్పుడే మనకి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో వస్తుంది. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫర్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో ఆఫ్ ద angular velocity ratio of the two gears, constant angular velocity ratio రావాలి అంటే ద ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ఏం చెప్తుందంటే కామన్ నార్మల్ at the point of contact
Common normal at the point of contact must intersect line of centers. Line of centers అంటే O2 O3 at a fixed point. At a fixed point, that is pitch point. So common normal at the point of contact, మనకి కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ ఒకసారి స్టేట్మెంట్. సో రెండు టూత్ ప్రొఫైల్స్ ఎక్కడైతే టచ్ అయినాయో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న కామన్ నార్మల్ అనేది ఖచ్చితంగా లైన్ ఆఫ్ సెంటర్స్ని ఒకే ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలని చెప్పి వచ్చింది. సో ఆ పాయింట్ ఏంటంటే పిచ్ పాయింట్ అని చెప్పి మనం ఈ రిలేషన్ నుంచి చెప్పాం. ఈ రిలేషన్ నుంచి పిచ్ పాయింట్, ఆ ఫిక్స్డ్ పాయింట్ పిచ్ పాయింట్ అని చెప్పాం. సో ఈ టూత్ ప్రొఫైల్స్ కున్న కామన్ నార్మల్ ఎప్పుడూ కూడా ఒక లైన్ ఆఫ్ సెంటర్స్ని దగ్గర ఒక ఫిక్స్డ్ పాయింట్ కూడా పాస్ అవ్వాలి. సో మస్ట్ ద కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మస్ట్ ఇంటర్సెక్ట్ ద లైన్ ఆఫ్ సెంటర్స్ ఎట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ దట్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ పిచ్ పాయింట్. సో ఎందుకంటే పిచ్ పాయింటే మనకి లైన్ ఆఫ్ సెంటర్స్ని ఈ O3P డివైడ్ బై సమ్ O2P ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ కామన్ నార్మల్ ఖచ్చితంగా పిచ్ పాయింట్ కూడా పాస్ అవ్వాలని మనకి ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ చెప్తుంది. సో ఇలాగా మనకి ఏ టూత్ ప్రొఫైల్స్ అనేవి ఏదైనా రెండు టూత్ ప్రొఫైల్స్ తీసుకున్నారు మీరు, సో ఆ రెండిట్లో సమ్ ఎంగేజ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మెష్లో ఉన్నాయో అప్పుడు మీరు కామన్ నార్మల్ డ్రా చేశారు, అది ఖచ్చితంగా పిచ్ పాయింట్ కూడా పాస్ అవ్వాలి. ఒకవేళ అలా పాస్ అవ్వలేదు అంటే మనకి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో రాదు. అంటే ω2/సమ్ ω3 అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి అంటే ఈ కామన్ నార్మల్ అనేది ఈ పాయింట్ కూడా పిచ్ పాయింట్ కూడా పాస్ అవ్వాలి. ఒకవేళ అలా పాస్ అవ్వట్లేదంటే ω2/ω3 అనేది వేరే అయిపోతూ ఉంటుంది. సో ω2/ω3 ఆ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ అవ్వట్లేదు అంటే మీరు గేర్స్ అంటే నెంబర్ అంటే మీకు స్పీడ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో స్పీడ్స్ చేంజ్ అయిపోతున్నాయి, ఒకటి చాలా తక్కువ స్పీడ్, ఒకటేమో ఎక్కువ స్పీడ్. సో మీరు ఆ స్పీడ్స్ని మీరు ఐడెంటిఫై చేయలేరు. సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అవి ఫుల్ఫిల్ చేయాలి. సో అలా చేసే వాటిని మనం నేర్చుకుంటాం కామ్లో. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగతా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ వరకు కూడా కంప్లీట్ చేసేయండి.